ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెల్లో రూరల్ ప్రాంతాల్లోని విద్యార్థులు క్రీడాకారులని వాళ్ళలోని ప్రతిభను వెలికి తీయడానికి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము 2024 రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు యువత అంతా కూడా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటాం. చిత్తూరు జిల్లాలో 14 సీట్లు క్లీన్ స్వీప్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరులో కానీ పూతలపట్టు, గంగాధరనీళ్ళు అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. చిత్తూరు జిల్లాలో ఎక్కడా కూడా ప్రతిపక్షం అనే మాటే లేదు. ఇక్కడ రాబోయేది పెద్దిరెడ్డి గారి రాజ్యం, జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం. మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏ ముఖ్యమంత్రి కానీ ఇలాంటి ఒక కార్యక్రమం చేయలేదు. అది కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. దానికి మద్దతుగా ఇక్కడ విజయానంద రెడ్డి అన్న గారు కూడా క్రికెట్ టోర్నమెంట్స్ కానీ మరెన్నో యువతని ప్రోత్సహించడానికి ఎన్నో చేస్తున్నారు ప్రతి సంవత్సరము. ఈసారి కూడా దాదాపు 200 టీములతో విజయానంద రెడ్డి అన్న గారు 2 లక్షల ప్రైజ్ మనీతో కూడా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. వాలీబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేశారు. విజయానంద రెడ్డి అన్న గారు ఇంకెన్నో యువతని ప్రోత్సహించడానికి ఇంకా ఎన్నో క్రీడా కార్యక్రమాలు కూడా చేపడతారు. చిత్తూరులో కూడా విజయానంద రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలని మేమందరూ కోరుకుంటున్నాం. జై జగన్. ఈరోజు చిత్తూరు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే విద్యార్థుల్లోని ప్రతిభని బయటకు వెలికి తీసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున కోరుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు విద్యార్థుల పట్ల కానీ యువకుల పట్ల కానీ శ్రద్ధ చూపించింది లేదు. ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆడుదాం అనే ప్రోగ్రాంతో యువతలోని ప్రతిభనే కాకుండా విద్యార్థులకు కూడా ఎంతో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కావున ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా యువకులకు అందరికి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై జగన్.